ప్రైజ్ లార్డ్. దేవునామం మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఈ యొక్క ప్రత్యేకమైన యూత్ మీట్కి మీ అందరికీ ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దయచేసి యవనస్తులు ఎక్కడున్నా సరే, మరి ముఖ్యంగా యవనస్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని వినాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇందులో మేము మాట్లాడుకునే అంశాల్లోనే కానీ, మరి చెప్తున్న వాక్యంలోనే కానీ ఇందులోని ఎంత సత్యం ఉంది, నేను ఎంతవరకు ఇలా ఉన్నాను అనేది మీరు తప్పకుండా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. మరి ముఖ్యంగా యవనస్తులు ఎక్కడున్నా సరే ఈ యొక్క ప్రోగ్రాం చూడాల్సిందిగా కోరుతున్నాం. మరి ముఖ్యంగా ముందుగా ఈ యొక్క ప్రోగ్రాంని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. యవనుడా, నీ యవన కాలం అంతా కూడా నాయన తండ్రి నీ కాడి మోయమని చెప్తున్నారు. నాయన అటువంటి బిడ్డలుగా తయారు చేయమని నాయన మీ పాదాలు పట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించండి తండ్రి. మారు మనసు దయచేయండి, నీ సన్నిధి వాక్యం దయచేయండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ మార్చండి, అద్భుతంగా సహాయం చేయండి. సాతానుడు ఏలకుండా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 అవసరాలు తీర్చిన ఆత్మీయుడా,
తెచ్చిన ఆత్మతేజుడా తడబడు అడుగులతో తొట్టిల్లిన వేళ అడువడుగున బలపరచిన బలవంతుడా తడిపొడి పెదవులతో ప్రార్థించిన వేళ అభిషేకమునిచ్చిన ఆత్మతేజుడా అడువడుగున బలపరచిన బలవంతుడా అభిషేకమునిచ్చిన ఆత్మతేజుడా అడువడుగున బలపరచిన బలవంతుడా అభిషేకమునిచ్చిన ఆత్మతేజుడా మమతల మహారాజా యేసురాజా మమతల మహారాజా యేసురాజా మమతల మహారాజా యేసురాజా మమతల మహారాజా యేసురాజా పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా మరి మరి నేను పాడుకోనా మనసంత పులకించి నీ సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగం నీవే నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగం నీవే మమతల మహారాజా యేసురాజా మమతల మహారాజా యేసురాజా మమతల మహారాజా యేసురాజా మమతల మహారాజా యేసురాజా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునామం మహిమ కలుగును గాక. మరి ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే నాడు నేడు యవనస్తులు. నాడు యవనస్తులు, నేడు యవనస్తులు, అప్పటికి ఇప్పటికి ఏంటి తేడాలు అనే దాని మీద మేము ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాం. అలాగే వాక్యాన్ని కూడా అందిస్తారు మధ్యలో, దయచేసి ఆలోచించండి, అలాగే ఆలకించండి. నాడు నేడు యవనస్తులు, నేడు యవనస్తులు, నాడు యవనస్తులు అని చెప్పి దీనికోసం మరి మాట్లాడుకుందాం. మరి ఏం మాట్లాడాలనుకుంటుంది? ఒక అమ్మాయి ఏమందంటే, అప్పుడు యవనస్తుల్లోని అప్పుడు ఏలియా, ఏలీషా, అలాగే హానోకు వీళ్ళందరూ గొప్ప ప్రవక్తలు కదా, వాళ్ళు కూడా యవనస్తులే. యవనస్తులుగా ఉంటూనే మరి అలాగే దానియేలు, షడ్రక్, మేషక్, యోసేపు, వీళ్ళందరూ, దావీదు, వీళ్ళందరూ యవన ప్రాయంలోనే దేవుని కొరకు బలంగా వాడబడ్డారు. ఇంకా తిరుగు లేకుండా. మరి అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా అంటే, ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు యవనస్తులు అంత బలంగా వాడబడ్డారు. మరి ఏలియా, ఎలీషా కానీ మరి మోషే కూడా యవన కాలంలో, అంటే అప్పుడు యవన కాలం అంటే 40 సంవత్సరాలు అయితే అప్పుడైతే యవనం. ఇస్సాకు వీళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు అంటే యవ్వనం. ఇప్పుడంటే మనకి 16 ఏళ్ళ అంటే యవ్వనం అని అంటారు. సో ఆ యవ్వనంలో దేవుని కొరకు బహుబలంగా వాడబడ్డారు. దావీదే కానీ అలాగే యోసేపు, దానియేలు, షడ్రక్, మేషక్ వీళ్ళందరూ కూడా మరి ఒక కుదిపారు వాళ్ళందరూ కూడా. మరి ఇప్పుడు యవనస్తులకి ఇంట్లో చతికిలు పడిపోయి ఉండిపోవడానికి అప్పుడు ఉజ్జీవం ఇప్పుడు ఎందుకు యవనస్తుల్లో ఉండట్లేదు అని అడిగితే నాకు వచ్చిన సమాధానం ఏంటంటే, అది ఏమని చెప్పిందంటే అమ్మాయి, అప్పుడులో వాళ్ళకి స్మార్ట్ ఫోన్ లేవక ఇప్పుడులో స్మార్ట్ ఫోన్ ఉండేలాగా తగలాడింది అని చెప్పి. అప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు కాబట్టి దావీదే కానీ దానియేలు కానీ వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే మాలాగే తయారయ్యేవారేమో. అప్పుడులో వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్స్ లేవు, అందుకోసం అలా ఉజ్జీవం వాడబడ్డారు. ఇప్పుడు మా చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండే అలాగ అయిపోయాం మేము. మాలాగే అప్పుడు వాళ్ళ చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటే మాలాగే ఉండేదేమో వాళ్ళ పరిస్థితి కూడా అని అలాగా అమ్మాయి ఇచ్చిన సమాధానం దానికి అసలు అది కరెక్ట్ కాదు. అప్పట్లోనైతే మరి ఇప్పుడైతే యేసు ప్రభు యొక్క కృప మనకుంది. ప్రభా క్షమించు అనగానే, ఏ తప్పు చేసినారు సరే ప్రభా క్షమించు అనగానే వెంటనే ఆయన మనల్ని క్షమించడం జరుగుతూ ఉంది. మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. అప్పుడైతే ఇంకా ఆ టైంలో లేదు. దేవుడని యెహో కాలంలో ఏంటంటే వెంటనే శిక్ష అనేది వెంటనే చూసేవారు కదమ్మా.
మరి నాడు యవనస్తులు నేడు యవనస్తులకి ఏంటి తేడా మరి? నాడు యవనస్తుల కొరకు చెప్తాను. మరి కమ్యూనిస్టు దేశాల్లో మరి ఉర్మ్రాండ్ గారని ఒక దైవజనుడు ఉండేవారు. మొన్న 4 సంవత్సరాలు అవుతుందేమో ఆయన చనిపోయి. మంచి దైవజనుడు ఆయన. మరి ఆ దైవజనుడు ఎటువంటి ప్రార్థనాపరుడు, ఎటువంటి సువార్త చాటేవారంటే, కమ్యూనిస్టు దేశాల్లో యేసుప్రభు వారి గురించి చెప్తే వినరు. తిరిగి ఏం చేస్తారంటే చాలా శ్రమల పాలు చేస్తారు. అలాగే ఆయన ఒక మీటింగ్లో దేవుని వాక్యం చెప్పినందుకు ఆయన అరెస్ట్ చేశారు. విడుదలైన తర్వాత మరి ఆయన ఒక మ్యారేజ్ చేసుకుంటే ఆమె కూడా అటువంటి వ్యక్తే. ఈ చాలా వేల కొలది ఉన్నటువంటి మనుషుల మధ్యలో యేసుక్రీస్తు కొరకు ఒక పాట పాడిందని 6 సంవత్సరాలు ఆమెను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత తిరిగి విడుదలయ్యింది. ఈయన కూడా విడుదలయ్యారు. విడుదలైన తర్వాత ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ సువార్త చెప్పేవారు. ఈ మ్యారేజ్ టైంలో కూడా ఈమె ఎక్కడో సువార్త చెప్పిందని విని ఆమెని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత దేవుని కొరకు బ్రతికే వ్యక్తులు వాళ్ళు. ఏ రోజైతే వాళ్ళు మ్యారేజ్ అయిందో అదే రోజున ఆమెకి సంఖ్యలు వేశారు. ప్రభా, ఈ మంచి దినాన్ని నాకు ఈ సంఖ్యలు వేసినందుకు నీకు చాలా వందనాలని చెప్పి సంఖ్యలను ముద్దు పెట్టుకొని జైలుకి వెళ్ళిపోయింది. మరి ఈ దినాలైతే ఏడుస్తారు, లేకపోతే ఏయో ప్రయత్నాలు చేస్తారు, మరి ఇంకేవో చేసుకుంటారు. కానీ ఆమె జైలుకి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఉజ్జీవం వచ్చిందంటే, జైల్లో వాళ్ళ యవనాల్లో నాడు యవనస్తుల్లో కాకుండా పరిశుద్ధులుగా జీవించిన ఉరుంబ్రాండ్ గారు వీళ్ళ జీవితాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు, యవ్వనంలో ఉండి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఇప్పుడు అలాంటి వస్తే ఎదుర్కొంటారా అనడానికి మీతో మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, మరి కొన్ని రోజులైతే చాలా చిత్రహింసలు పెట్టారు. ఏంటంటే బాత్రూములు ఆమె చేత కట్టించేవారు. అంటే ఇటుకలు మొయ్యడం, దానికి ఈ మేస్త్రులు ఉంటే అప్పుడు సిమెంట్ మొయ్యడం, వాళ్ళకి అందించడం, అన్ని బానిస పనులుగా చేసింది. కానీ ఉన్నటువంటి స్త్రీలకి వాక్యం చెప్పి ప్రార్థన చేసేది. అలాగా వాళ్ళకి చిన్న జబ్బులు కానీ అనారోగ్యాలు వస్తే పోతుండేవి. ఇలా పోతుండవి కాకుండా ఈవిడ యొక్క పరిశుద్ధత చూసి వాళ్ళందరూ మారారు. అలాగే ఇక్కడ పనిచేస్తున్న మేస్త్రీలు కూడా మారారు. తర్వాత అక్కడున్న మగవాళ్ళు అందరూ మారిపోయారు. ఆమెను ఎంత చిత్రహింస చేసేవారంటే, నీళ్ళకి వెళ్తే ఆ యొక్క చెరువులకు తోసేసి నడుముకి తాడు కట్టి మళ్ళీ లాగి ఆమె యవనాన్ని చూసేవారు. అంత భయంకరమైన శ్రమల్లో దేవుని కొరకు నిలబడినటువంటి స్త్రీలు వాళ్ళు. ఆ ఉరుంబ్రాండ్ గారే కానీ ఆమె కానీ వారి జీవితాల్లో దేవుడిని తప్ప ఇంకా రెండోది చూపించలేదు. ఒక డబ్బును కానీ, లేకపోతే ఒక అందాన్ని కానీ, లేకపోతే పితరులను కానీ, లేకపోతే ఇంకెవరిని కానీ చూపించలేదు. బైబిల్ని చూపించి దేవుణ్ణి చూపించారు కాబట్టి ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. అటువంటి జీవితాలు వారు జీవించారు. ఇవన్నీ మీకెలా తెలుసు అని మీరు అనుకోవచ్చు. నాకెలా తెలుసు అంటే, నేను రక్షించబడిన కొత్త దినాల్లో 5 ఏళ్ళు అయిపోయింది రక్షించబడి. ఆయనకి 18 కత్తిపోటు. ఆయనకి ఏం చేశారంటే చెప్తాను. 5 సంవత్సరాలు అయిన తర్వాత సత్యం కోసం చిత్రహింసలు అనే ఒక బుక్ నేను కొనుక్కొని చదివాను. నేను అది చదివిన తర్వాత వారం రోజులు ఏడ్చాను. రాత్రులు పగలు కంటిన్యూషన్గానే ఏడుస్తూనే ఉన్నాను. ఇలాగ ఉండాలి నేను, ఇలాగే జీవించాలి నేను అని అనుకున్నాను. ఇప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది వాళ్ళ కష్టాలు చూసి. ఎంత భయంకరమైన శ్రమలు పడ్డారు వీళ్ళు. అంతం వరకు మేము నిలబడగలమా, ఇలాగే జీవించగలమా అని చాలాసార్లు ఏడ్చాను నేను. కానీ దేవుని కృప వలన నాకున్న శ్రమల్లో నిలబడడానికి దేవుడు శక్తినిచ్చాడు. అయితే ఆ పుస్తకం చదివి చాలా ఏడ్చాను. ఇన్ని శ్రమలా, ఇన్ని బాధలా, ఇన్ని ఇబ్బందులా అని. అయితే ఏమైందంటే, ఆయన ఇంకా చాలా చిత్రహింసలు చేశారు. కత్తితో 18 కత్తిపోట్లు పొడిచారు. ఆయన పొడిచేస్తే ఆఖరికి చచ్చిపోతాడని అనుకున్నారు. దేవుని దయ వల్ల అతను బాగయ్యారు. బాగయిన తర్వాత ఆ జర్మనీ వదిలేసి మరి భారతదేశం కొన్ని సంవత్సరాలు వాళ్ళు వచ్చేసిన తర్వాత నేను రక్షించబడినటువంటి శాలిం ప్రేయర్ హౌస్కి ఆయన వచ్చారు. ఎవరు ఉరుంబ్రాండ్ గారు వచ్చారు. వచ్చి ఆయన ఇలాగా కమ్మీజ్ తీసి చూపించారు. 18 కత్తిపోట్లు.
ఎవరన్నా బ్రతుకుతారా? ఎవరన్నా బ్రతకగలరా? అసలు బ్రతకడానికి ఆస్కారమే లేదు. అయితే మంచి దైవజనులు ఒక 10 ఏళ్ళలో ఆమె చనిపోయారు, 10 ఏళ్ళ క్రిందట. తర్వాత ఈయన కూడా చనిపోయారు. ఆయన ద్వారా జోబు గారు అనే ఆయన రక్షించబడి, ఆయన భార్య డాక్టరు, ఆయన పిల్లలిద్దరూ హతసాక్షులైపోయారు. పిపి జోబ్ గారు ఆయన కూడా చంపేశారు. ఈ విధంగా వారి జీవితాల కష్టాలు అనుభవించి దేవుని రాజ్యంలో వాళ్ళు చేరుకోవడానికి ఈనాడు సంగతి చెప్తాను. అలాగే ఉరుంబ్రాండ్ గారి కోసం ఒక విషయం నేను చెప్పాలి. ఆయన ఆ షర్ట్ విప్పి చూపించినప్పుడు ఆయన యొక్క స్కానింగ్ రిపోర్ట్స్లను ఉరుంబ్రాండ్ గారికి 18 కత్తిపోట్లు పొడిచినప్పుడు సత్యం కోసం చిత్రహింసలు అనే ఆ యొక్క పుస్తకంలో చదివినప్పుడు ఆ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ చూసట అసలు మతిపోయిందండి అందరికీ. ఎందుకంటే ఆయన యొక్క లోపల ఉన్న ఎముకలన్నీ కూడా పిచ్చిక గూడు ఎలాగుంటుందో అలాగున్నాయట. ఎముకలన్నీ కూడా లోపల ఉన్న ఎముకలన్నీ కూడా ఆయనకి పొడిచిన 18 కత్తిపోట్లు వలన ఒక ఎముకలు ఒక ఆర్డర్లో లేకుండా పిచ్చిక గూడైతే ఎలాగైతే ఉంటుందో, ఇలాగ ఇటు అటు పుల్లలు ఎలా ఉంటాయో అలాగ లోపల బాడీలో ఉన్న ఆయన సజీవంగా బ్రతికి ఉండడానికి కారణం దేవుని ఆధారం చేసుకొని దేవుడిని బట్టి అన్ని కత్తిపోట్లు, ఒక కత్తిపోటుకి మనిషి చచ్చిపోతాడు. కానీ 18 కత్తిపోట్లు పొడిచారంటే మనిషి లోపల ఉన్న ఆ యొక్క అవన్నీ కూడా ఎముకలన్నీ కూడా పిచ్చిక గూళ్ళ తయారైందట. అలాగున్నా సరే ఎలాగ బ్రతికున్నావయ్యా అని చెప్పి అనేకులు రక్షించబడ్డారండి. షర్ట్ ఇప్పి చూపించారు వెనకాతలు కత్తిపోట్లు, అయినా సరే ఇంకా సజీవంగా ఉండి వాళ్ళు గొప్ప సేవ చేశారు నాడు యవ్వనస్తులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను కూడా చాలా కొరడా దెబ్బలు కొట్టేవారు. ఆ వస్తువు కానీ గబుకుని తేపకపోతే ఇంతసేపు ఏం చేస్తున్నామని కొరడాలతో కొట్టేవారు. అన్నీ సహించుకొని మరి దేవుని మహిమకరంగా మరి జీవించారు. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టినప్పుడు చాలామంది, లక్షల మంది వస్తుండేవారు. అటువంటి శ్రమలు ఆనాడు వాళ్ళు పడ్డారు. అలాగే యేసేపు, దానియేలు ఇటువంటి దైవజనులు చూస్తే మరి వీళ్ళు కూడా చాలా శ్రమలు పడ్డారు, మనం చూస్తున్నాం. ఇప్పుడైతే మరి అలాగ లేరు, అలాంటి శ్రమలు లేవు కదా. తల్లిదండ్రుల మాట వినరు. తర్వాత దేవుని సన్నిధి లేదు, దేవుని సన్నిధే లేదు. ఏంటండి ఇప్పుడు యవనస్తులు 16, 17, 18, 20 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. అసలు వింటున్నారా దేవుని మాట? నిజంగా ఈ యొక్క కరోనా వ్యాధి సమయంలో ఎంతో సమయం ఖాళీగా ఉంటుంది. ఆనాడు ఆశపడి చిన్న సమయం దొరికితే చాలు ఎవరికైనా సువార్త చెప్పాలి అని ఆశపడేదాన్ని. ఇంటింటికి సువార్త చేసేదాన్ని. మేమున్న ఊర్లో ఎవరైనా కొత్తగా అద్దెకి దిగితే నేను వెళ్ళి అక్కడ సువార్త చేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళు రక్షించబడే ఆశ, తపనం. ఇప్పుడు అలా జరగడం లేదు. ఇప్పుడు అంతా కూడా పై మెరుపులే కానీ అటువంటి బాధ్యత కానీ భారం కానీ లేదు. ఈ రోజు వరకు కూడా నాకు ఎవరైనా దొరికితే మాత్రం నేను విడిచిపెట్టను. మా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఫోన్లో మేము మా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరైనా చెప్పినా ఫోన్లో కూడా సువార్త చెప్తాను, నా సాక్ష్యం చెప్తాను. ఆ విధంగా వాళ్ళు రక్షించబడుతున్నారు, మారుతున్నారు. ఏ స్థలాల్లో ఉన్న వాళ్ళు మారి మంచి వ్యక్తులుగా జీవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడున్న యవ్వనస్తులకి ఇటువంటి భారం ఉందా? ఈ లాక్ టైంలో మరి చర్చిలు లేని సమయంలో ఇద్దరు మగపిల్లలు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చు. వెళ్ళి కాయగూరలకు వెళ్తారు, ఏమన్నా మరి వాళ్ళకి కావాల్స్తే ఏమన్నా చికెను మటన్ కావాల్సి తెచ్చుకుంటున్నారు. మరి తర్వాత వంటలు చేసుకుంటున్నారు, తింటున్నారు. ఇదే కానీ అయ్యో మేము మందిరానికి వెళ్ళలేదు, మందిరం లేకపోతే ఎలాగా, దేవుని సన్నిధి లేకపోతే ఎలాగా, ఒకరి తర్వాత ఒకరు, ఇద్దరు తర్వాత ఇద్దరు వచ్చి ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలోకి వెళ్ళి. అదే ఏ అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తారా? మరి దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడా? దేవుని పాడు చేస్తాడా? దేవుడు బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. ఆనాడు అలా ఉన్నారు, పరాయి దేశాల్లో బంధించబడి దేవుని కొరకు బ్రతికేరు ఆ దినాల్లో. కాబట్టి వారి జీవితాల్లో ఈ దినం మనం చెప్పుకుంటున్నాం, కానీ అలా చేయడం లేదు యవనస్తులు. ఎంతమందినో చూస్తున్నాను. ఏంటండి సంఘాల్లో యవనస్తులు ఈ దినంలో ఇప్పటికి 2 నెలలు అయింది. ఎవరండి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు? పొద్దున్న 9 గంటల వరకు కాయగూరలు తెచ్చుకోవచ్చని ఆర్డర్ గవర్నమెంట్ ఇచ్చింది. కాయగూరలు తెచ్చుకోవడానికి వెళ్ళొచ్చు, ఒక పావు గంట ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళొచ్చు. నాకు భయంకరమైన పరిస్థితుల్లో ఇల్లు దాటి వీళ్ళ నాన్నగారు వెళ్ళనివ్వకపోతే పాలు కోసమని వెళ్ళేదాన్ని. పాలు కోసం వెళ్ళి ఆ చుట్టుపక్కల ఎవరున్నారో సువార్త చేసేదాన్ని.
నాకు తెలుసు అది భయంకరమైన పరిస్థితే. ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అడిగేవారు. నేను పాలు తీయలేదైనా అని చెప్పేదాన్ని. ఇప్పుడు ఎంత టైం దొరుకుతుంది, ఎంత అవకాశం దొరుకుతుంది. ప్రార్థన చేసుకుంటున్నారా? నిజంగా టీవీల దగ్గర కూర్చున్నారా? ఏంటండి వ్యతిరేకంగా జీవిస్తున్నారా? దేవునికి బైబిల్కి వ్యతిరేకంగా జీవిస్తున్నారా? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. తర్వాత తెలియపోతే మీ తల్లిదండ్రులను అడగండి, లేకపోతే మీ కుటుంబాల్లో ఈ విషయాల గురించి చర్చించుకోండి. అవును, నాడు నేడు నిలబడగాలంటే దేవుని సన్నిధి ఉండాలి. ఏదో ఒక విధంగా బయటికి వెళ్తున్నారు, ఏంటంటే చుట్టాల ఇంటికి వెళ్తున్నారు, తర్వాత కాయగూర బజార్లకు వెళ్తున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. కానీ ప్రభు రాకడ సమీపిస్తుంది, తప్పించుకోలేరు. అప్పుడు వినలేదే ఇప్పుడు ఏడుస్తున్నామే అంటే కుదరదు. అందుకే దేవుని మాట వినడం నేర్చుకోవాలా. బైబిల్ మాట వింటే మీరు బ్రతుకుతారు. అలాగే ఎవరు విన్నారు చూసుకుందామా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందు అనుగ్రహించాడు. 8వ వచనం చదవమ్మా. 8వ వచనం నుంచి. రాజు భుజించు భోజనము పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షం నొందుగా అనుగ్రహించను కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ 7 బాలురు ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడినేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియమకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖ ధాన్యములను పానములను నేలను నీ దాసులకు మాకిచ్చుడి, నీ దాసులకు మాకిప్పించుడి. దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లు నీ దాసులమైన మా ఏళ్ల జరిగింపు. అందుకతడు ఈ విషయంలో వారి మాటను సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా చాలు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే వీరు యెరూషలేములో నుంచి ఆ రాజు పట్టుకొని తీసుకొచ్చాడు. యెరూషలేమును పడగొట్టి కొంత బంగారం, కొంతమంది మనుషుల్ని ఇలాగా అన్నీ తెచ్చాడు. ఎవరు? నెబుకద్నెజరు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి కొన్ని పేర్లు పెట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ దానియేలు గురించి చూస్తున్నాం. వీరు బాలురు మీ 7 బాలురు అని చెప్తున్నాడు అక్కడ. చిన్నప్పటి నుంచి ఎంత తల్లిదండ్రులు ఎంత గట్టి విత్తనాలు వాళ్ళకి వేశారు. ఆ గట్టి విత్తనాలు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళినా చెదిరిపోకూడదని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పట్టుకున్నారు, దేవుని పట్టుకున్నారు. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారు? మమ్మల్ని పరీక్షించి చూడమంటున్నారు. దేవుడి మీద నమ్మకం ఉంచారు. పరాయి దేశంలో చెరపట్టిన వారు వాళ్ళు ఏం చేస్తున్నారు? బలిచ్చినవి తినకూడదు, కాబట్టి మాకు వద్దు అని అక్కడ ఉన్నటువంటి అధిపతిని బతిమలాడుకొని తగ్గించుకొని దేవుడికి ప్రార్థన చేసుకొని వారి ముఖాలు చూసేసరికి ఎంతో సౌందర్యంగా ఎంతో కలగా వాళ్ళకి ఉన్నట్లుగా మనం చూస్తున్నామంటే అతన్ని బ్రతిమలాడుతున్నారు. నిజానికి వాళ్ళు అలా మాట్లాడడం అనేది కూడా చాలా గొప్ప ధైర్యం. రాజు నపుంసకుడి దగ్గరికి వెళ్ళి మేము తినం. నిజానికైతే యవనస్తులంటే మంచిగా మాంసప్రియులు ఉంటారు బాగా. ఈ రోజులో మరైతే ఇంట్లో తోటకూరలు, బెండకాయలు, దొండకాయలు, వేపులు పెడితే ఎవరైనా తింటారండి? ఇదే పరిస్థితి. అప్పుడు పరిస్థితి ఇప్పుడు వచ్చిందండి. ఏం చేస్తారు మామూలుగా? ఇదా ఈ కూర అంటారు. ఈరోజు అయితే తిన్నాను, బయటకు వెళ్ళి స్విగ్గీ, జొమాటో ఆర్డర్ చేసుకొని చక్కగా నచ్చినవన్నీ తింటారు. నాన్ వెజ్ ప్రియులు ఈ రోజులో అయితే. కానీ ఆ రోజుల్లో నాన్ వెజ్ ప్రియులేమో మరి మనకు తెలియదు. కానీ దేవుని మహిమార్థమై దేవుని యొక్క అద్భుతాలు దానియేలు సింహాల బోన్లోంచి రావడానికి, షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలోంచి రావడానికి వాళ్ళ యొక్క ఛాలెంజింగ్గా
వారి యొక్క జీవించడానికి జీవితాన్ని చూపించారు. మాకు ఈ కూరగాయలు పెట్టండి, వాళ్ళ యొక్క జీవితాన్ని కాపాడుకున్నారు పదిలింగా. మాకు ఈ కూరగాయలు పెట్టి పరీక్షించండి, వాళ్ళకి మాంసమే పెట్టండి. వాళ్ళకంట కూడా దేవునికి మహిమతో మేము కృషించిపోతే కనుక మీకు ఏది ఇష్టమో అదే చెయ్యండి. దేవుడు విన్నాడు ఆ మాట. దేవుని వైపు నిల్చున్నారు కాబట్టి దేవుడు వారి వైపు నిల్చున్నాడు. నాడు యవనస్తులు మరి అంతేకాకుండా మరి దేవుని మహిమకరంగా పరాయి దేశాల్లో మరి నెబుకద్నెజరుకి దేవుని దానియేలు అగ్నిగుండంలో ఉండి 4వ వ్యక్తిగా దేవుని పరిచయం చేసి ఆ దేశం అంతా మారిపోయింది. మరి ఇప్పుడున్న యవనస్తుల ద్వారా ఒక్కరు మారుతున్నారా? నేడు యవనస్తులు మీరే మారలేదు. సంఘానికి కట్టుబడి సంఘాలకు కట్టుబడి సేవకులు దేవుడికి ముందు భయపడాలి. సేవకుల మాట వినరు. ఏంటండి, ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు కూడా ఉన్నారు. ఏంటండి, ఎన్నో చదివిస్తారు తల్లిదండ్రులు పట్టుదలతో. ఏంటండి, మంచి వస్త్రాలు కొంటారు, మంచిగా మిమ్మల్ని తయారు చేస్తారు, మంచి ఉద్యోగాలు చేయాలని ఆశపడుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు? వాళ్ళ మాట వింటున్నారా? బైబిల్ చదవమన్నప్పుడు చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? 2.5 గంటలు ప్రార్థన చేస్తే 10వ భాగము. చాలామంది స్మార్ట్ ఫోన్ ఉందండి మా పిల్లలు, ఇంక మరి ఏం చేయలేకపోతున్నామండి అంటున్నారు. స్మార్ట్ ఫోన్ కూడా అంతవరకు మనం ఉపయోగించాలి. చాలామంది చెప్తా ఉంటారు, దానికి మీరెందుకు అడిక్ట్ అయిపోతున్నారు, దానికి మీరెందుకు బానిసలు అయిపోతున్నారు. మీరు దాన్ని ఆపరేట్ చేయాలా తప్ప మిమ్మల్ని అది ఆపరేట్ చేయకూడదండి. అది మీ కంట్రోల్లో ఉండాలి తప్ప దాని కంట్రోల్లో మీరు ఉండకూడదు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు దాని కంట్రోల్లో వెళ్ళారో మీరు నిజంగా బానిసలు అయిపోయినట్టే. ఒక త్రాగుబోతు ఎలా బానిస అయిపోయాడో ఈరోజు అనేక మంది స్మార్ట్ ఫోన్కి బానిస అయిపోయారు. అది ఎంతవరకు ఉపయోగించాలో, ఎంతవరకు ఉపయోగకరమో అంతవరకే ఉపయోగించాలి. కనుక ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మేము అంత ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నాం. ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేదు కాబట్టి, మరి ఆ అమ్మాయి చెప్పినట్టు ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ లేవు కాబట్టి వాళ్ళంతా దేవుని కొరకు ఉజ్జీవంగా వాడబడ్డారు, మరి ప్రపంచాలను గెలుచుకున్నారు అంటానికి లేదు. ఆ రోజుల్లో ఇంకా కఠినంగా ఉండేది. ఈరోజు అయితే కృపకాలం. దేవుడు ఎక్కడ పెడితే అక్కడ ప్రభు క్షమించంటే ఆయన ఒక రక్తాన్ని మన మీద వేస్తూ ఉన్నారు. ఆయన కృప చూపించి మనకి ఎన్నోసార్లు క్షమాపణ అనేది దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితి అప్పుడు లేదు. కోడిల్ని, మేకల్ని, గొర్రెల్ని బలి ఇవ్వడమే. తల్లిదండ్రులు మాట కూడా వినాలి. వాక్యం చదవమని చెప్పినప్పుడు చదవడం, ప్రార్థన చేయమన్నప్పుడు చేయడం. వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో, ఈ రోజులు తల్లిదండ్రులు మీకు ఉన్నారు, ఆ రోజుల్లో వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ కుటుంబమే లేదు. చిన్న పిల్లలు వదిలేసి వచ్చేసి బానిసలుగా తీసుకొచ్చారు. కానీ పరాయి దేశంలో జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతికారు. ఇప్పుడు ఇలాగా తీసుకొని వెళ్తే ఎలా బ్రతుకుతా చెప్పండి? హాస్టల్స్ లో ఉంటారు ఎక్కడెక్కడో. తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి పంపిస్తారు. నా కొడుకు చాలా బాగా చదువుకుంటున్నాడు, నా కూతురు చాలా బాగా వేరే హాస్టల్ చదువుకొని ఉద్ధరించేస్తుందని ఏదో అనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రులు పంపించిన డబ్బులతోని పరాయి దేశంలో, పరాయి ఊర్లో ఏం చేస్తారు? ఫ్రెండ్స్తో గడపడం, ఇంకా నానా చెత్త. కొంతమంది డ్రగ్స్ సేవిస్తారు, కొంతమంది సిగరెట్లు, కొంతమంది ఆల్కహాల్, ఇంకా కొంతమంది అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు విచ్చలవిడి జీవితం జీవిస్తారు. తద్వారా మరి ఆ తల్లిదండ్రులకి తెలియకుండా రూమ్స్ లో సూసైడ్ చేసుకోవడం. ఎన్నో ఇలాంటి న్యూస్లు మనం వింటున్నాం. రూమ్స్ లో సూసైడ్ చేసుకోవడం, తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుస్తున్నారు నేడు యవనస్తులు. దేవుని నామానికి అవమానకరంగా, తల్లిదండ్రులు కూడా అవమానకరంగా జీవిస్తున్నారు నేడు యవనస్తులు. దానికి గల కారణం పరాయి దేశంలోనే ఉన్నారు. వీళ్ళు కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగో పరాయి దేశంలో ఉన్నారు. పరాయి దేశంలో ఉండి దేవుని మహిమకరంగా ఉండి ఈ రోజు ప్రపంచానికి ఒక సవాలుగా వాళ్ళు నిల్చున్నారు. మరి ఈ రోజు యవనస్తులు, ఇది లాక్డౌన్ టైంలో మందిరాలు కానీ దేనికి కూడా మరి ఓపెన్ చేయడానికి ఇంకా మనకి రాలేదు. కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది. కానీ ఒక్కొక్కరుగా వచ్చి మీరు ఏదో పని మీద వెళ్తారు. మీకు ఆసక్తి ఉంటే ఇంట్లోనైనా సరే ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేస్తున్నారు? చర్చిలో నడిపించేటప్పుడే ఆసక్తి లేని వాళ్ళు ఇప్పుడు ఇంట్లో కూర్చున్నవారు అసలు ఆసక్తి ఉందా? పడిపోయారా? పూర్తిగా చల్లారిపోయారా? లేకపోతే కొంచెమైనా మీలో ఏమైనా ఉందా? మరి ముఖ్యంగా ట్రినిటీ రివైవల్ వర్షిప్ సెంటర్ యూత్కి మేము వేస్తున్న ప్రశ్న, అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి యవనస్తురాలు కూడా ఈ యొక్క విషయాలు, మేము మాట్లాడుతున్న విషయాల్లో మీరు ఆలోచించి మారాల్సిందిగా మేము ముందు ఈ మాటలు ఉంచుతూ ఉన్నాం. చెప్పండి. ఇలా ఒక ఆయన ఉన్నారు,
ఆదికాండం చూసుకుంటే 39వ అధ్యాయంలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అన్నదమ్ములు అమ్మేశారు, గుంటలో పడేశారు, తిరిగి తీసుకెళ్ళి ఆ యొక్క పరాయి దేశంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మేశారు. 39వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆదికాండం 39వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు. యోసేపును ఐగుప్తునికి తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడగు రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరు ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానికి ఆ ఐగుప్తీని తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలపరచిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడయ్యను. మరియు అతడు తన ఇంటి వారిని విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. చాలు, దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఏ పరిస్థితుల్లో యోసేపు వచ్చాడు? భయంకరమైనటువంటి పరిస్థితులు. బంధువులు వదిలేశారు. ముసలి తండ్రి ఉన్నాడంటే తండ్రి కూడా తెలియదు ఈ విషయం. చంపేశారని చెప్తాడు తండ్రికి, కానీ బ్రతుకున్నాడని చెప్పలేదు. ఏంటి, ఆ అడవి మృగాలు మరి యోసేపుని చంపేశాయని తీసుకెళ్ళి ఆ నిలువిటంగి తీసుకెళ్ళి తండ్రికి ఇస్తే తండ్రి ఎంతో దుఃఖపడి ఏడుస్తూనే ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఈ యొక్క యోసేపు ఈ యొక్క మరి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఆ పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పొతీఫరు చూశాడు ఇతనికి తోడై ఉన్నాడు దేవుడని. ఎంత గొప్ప ఆశీర్వాదం అది! ఎలాగ అర్థమవుతుంది పరాయోడికి? ఆయన ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టాడో ఆశీర్వాదం వచ్చింది. అయితే ఆశీర్వాదం అనేది ఊరికనే రాదు. ఎలా వస్తుంది? అతను ఆశీర్వదించబడ్డాడు. ఎవరు? యోసేపు ఆశీర్వదించబడ్డాడు. ఆ కష్టాల్లో దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక ఆ పొతీఫరీలని ఆశీర్వదించాడు. ఇది గమనించిన పొతీఫరు ఇల్లంతా అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇల్లంతా అప్పగించిన తర్వాత నాకు ఇన్ని రోజులు భోజనం లేదు, నా ఒళ్ళంతా దెబ్బలే, ఏంటి చేతులు కట్టి ఏంటండి ఒంటిలకి వెనకాతలు కట్టి వీళ్ళు ముందు ఒంటిలు ఎక్కుతుంటే వెనకాతలు నడిచి వెళ్ళవలసిందే, తాడు కట్టేసి తీసుకెళ్తున్నారు. బానిసలను అలా తీసుకెళ్ళేవారు ఆ రోజు. అలాగే యోసేపును కూడా ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం నుంచి, కనాన్ దేశం నుంచి ఐగుప్తుకి కట్టేసి తీసుకెళ్తున్నారు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో నాకు ఇంత బాగా దొరికింది కాబట్టి ఇంకా నాకు ఛాన్స్ దొరికిందని అనుకోలేదు. అక్కడ కూడా జాగ్రత్తగా జీవించాడు యోసేపు. పొతీఫర్ భార్య తన మీద కన్ను వేసింది కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పాపం చేయలేదు. ఇది పరిశుద్ధులకి, రక్షణ పొందిన యవ్వనస్తులకి జీవించే జీవిత విధానాలు. ఈ దినాల్లో ఏం చేస్తున్నారు? ఎక్కడ చూస్తున్నా భయంకరమైనటువంటి విషయాల్లో ముందుంటున్నారు. మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు. ఏంటండి, ఏదైనా పాడు చేద్దామంటే ఫ్రెండ్షిప్, ఏంటండి ఏదైనా పని పాడు చేయడానికి. ఇలాగ ఉండకూడదు. ఆ చెడ్డ ఫ్రెండ్షిప్ని కలిగే ఉండకూడదు. యోసేపుని చూసినా, దానియేలు చూసినా, దావీదుని చూసినా వాళ్ళు ప్రత్యేకంగా జీవించారు కాబట్టే బైబిల్ గ్రంథంలో రాసిపెట్టారు. ఎలా రాసిపెట్టారు? ఏంటండి, దుష్టుల మార్గంలో నడువక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్కులు కూర్చున్న చోటులో కూర్చోక. ఈ విధంగా జీవించిన వ్యక్తులు యోసేపు, దానియేలే కాదు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. ఎంత జాగ్రత్తగా తమ దేవుడు చూస్తున్నాడనే భయంతో ఆ యొక్క ఆహారాన్ని తినకుండా కాయగూరలను తిన్నటువంటి వ్యక్తి, ఎంత జాగ్రత్తగా భయంతో బ్రతికినటువంటి వ్యక్తి. ఆ స్త్రీ కన్ను తన మీద వేసిన తన చేతులను పడకుండా పారిపోయినటువంటి వ్యక్తి యోసేపు. యవ్వనస్తులు వాళ్ళ యవ్వనంలో దేవుడు కొరకు బ్రతికి దేవుని చూపించారు. ఈ దినాన్ని మీరు ఎలా బ్రతుకుతున్నారు? మీ దినాల్లో ప్రార్థన చేస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? పాటలు పాడుతున్నారా? ఏంటండి, మీ నాన్నగాని అమ్మగాని ఏమన్నా పలానా తీసుకురామంటే అక్కడే ఉండిపోతున్నారా? ఇంటికి వస్తున్నారా త్వరగా? మీరు ఏంటండి, ఇంటికాడ అమ్మ చూస్తుంది, నాన్న చూస్తుందని ఇంటికి వెళ్తున్నారా? మీరు మీ ఒక్కల ద్వారా యేసు ప్రభువు వారు బయలుపరచబడతారు. నాడు నేడు యవ్వనస్తులు ఎలా ఉన్నారని చెప్పి మరి దాని యొక్క వేరియేషన్, వ్యత్యాసం మనం చూసుకున్నాం. నిజంగా నాడు యవ్వనస్తులు నిజంగా దేవుని మహిమార్థమే చాలామంది చాలా చక్కగా జీవించి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక మాదిరిగా వారి జీవితాన్ని మనకి ఉంచిపోయారు.
మరి ఇప్పుడు చూస్తే చాలా భయంకరంగా ఉంది పరిస్థితులు. మరి దేవుని రాకడ సమీపిస్తుండగా దేవునికి రాకడ సూచనలు ఎక్కడ పెడితే అక్కడ జరుగుతున్నప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు, మందిరాల విషయంలోనే కానీ దేవుని విషయంలో మరి ముఖ్యంగా. కనుక ఈ నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టి మరి మాదిరిగా మీ జీవితం ద్వారానే క్రీస్తుని ఇతరులకు చూపించవచ్చు. మనం ఎన్ని మాటలు చెప్పేసినా మన యొక్క జీవితం ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. మన జీవితాన్ని ఇతరులకు చూపించాలి. అనేక మంది మిషనరీస్ ఆ విధంగా క్రీస్తుని లోకానికి వారి జీవితాలుగా, వారి జీవితాల్ని క్రీస్తు ఇలాగ ఉంటాడు అనేలాగా వారి జీవితాలు చూపించారు. మరి ఆఫ్రికా ఖండంలో చూస్తే డేవిడ్ లివింగ్స్టన్, ఆయన కోసం ఒక మాట చెప్పి మేము ముగిస్తాం. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశాన్ని కుదిపేశాడండి ఒక విధంగా చూస్తే. మరి గుర్రం మీద కొన్ని వేల కిలోమీటర్లు గుర్రం మీద ప్రయాణించేవాడు. ఆయనకి అసలు ఏం తెలీదు. అలాంటి వ్యక్తి వారి యొక్క భాషను నేర్చుకొని వారి యొక్క పద్ధతులు పరిస్థితులు అన్నీ కూడా ఎంతో కష్టపడి మరి తన జీవితం అనేక సార్లు అనారోగ్యాలకు గురైపోయాడు. అనేక సార్లు భయంకరమైన పాముల చేత ఆయన కుట్టబడ్డాడు, అనారోగ్యాలకు గురైపోయాడు, అనేకసార్లు చంపేవలసింది ఆయన. అయితే ఆఖరికి ఆయన జీవితాన్ని, మంచితనాన్ని, క్రీస్తు అంటే ఇలా ఉంటాడని చెప్పి మంచితనాన్ని వాళ్ళకి పరిచయం చేసి అక్కడ చనిపోయాడు. చనిపోయినప్పుడు మళ్ళీ ఆయన్ని వేరే దేశస్తుడు కనుక ఆయన తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆయనకు శవాన్ని తీసుకోవడానికి వెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆఫ్రికాస్తులు అడిగారండి, మీరు ఈ శవాన్ని తీసుకెళ్ళిపోయినా పర్లేదు కానీ ఆ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ యొక్క గుండె మాత్రం మా యొక్క ఆఫ్రికా ఖండంలోనే పాతి పెట్టబడాలి అని చెప్పారండి. ఎంతకంటే గొప్ప సాక్షి ఏం కావాలండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక సేవకుడు వచ్చి అదే ప్రాంతంలో సేవ చేశారు. అదే ప్రాంతంలో సేవ చేసి ఆయన ఆఫ్రికా వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి సువార్త బోధిస్తున్నారు. యేసు ప్రభు ఆయన గొప్ప దేవుడు, ఆయన కనికరం కలిగే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన త్యాగశీలి అని చెప్పి ఆ వాక్యాన్ని బోధిస్తూ మీకు తెలుసా ఆ వ్యక్తి ఎవరు అని అంటే ఆయన మాకెందుకు తెలియదు అని అంటున్నారు వాళ్ళు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు ఆ మిషనరీ. అదేంటి మీకు తెలుసా ఆయన అని అంటే మాకెందుకు తెలీదు, మా దేశంలోనే మాకు సువార్త ప్రకటించి మా మధ్యలోనే చనిపోయాడు ఆయన, మాకు తెలుసు ఆయనే డేవిడ్ లివింగ్స్టన్ ఆయన చెప్పగానే ఆశ్చర్యపోయాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, డేవిడ్ లివింగ్స్టనే యేసు ప్రభు, ఈయనేమో యేసు ప్రభు కోసం ప్రకటిస్తుంటే డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, యేసు ప్రభు అంటే డేవిడ్ లివింగ్స్టన్ అంటే యేసు లాంటి జీవితం, యేసుతో పోల్చట్లేదు కానీ ఆయన లాంటి జీవితాన్ని క్రియల ద్వారా జీవించి క్రీస్తు ఇలా ఉంటాడని చెప్పగానే యేసు ప్రభు అంటే మా డేవిడ్ లివింగ్స్టన్ లాగా అనమాట అని అలా ఆయనతో యేసు ప్రభుతో సాటి చేశారంటే ఎటువంటి జీవితం ద్వారా ప్రజలు అనేక మంది దేశాన్ని కాండాన్నే రక్షించే డేవిడ్ లివింగ్స్టన్. ఈరోజు అనేక మంది యవనస్తులు, ఆఖరిగా మేము చెప్తున్న మాట, నేడు యవనస్తులు నాడు యవనస్తులు ఎలా ఉన్నారు, ఇలాగే ఉన్నారండి. ఇందులో నయా పైసా ఉన్నా సరే దేవుని యొక్క కనికరం మీ మీదకి వస్తుంది కనుక చేతులు రెండు జోడించి మీకు చెప్తున్న మాట, మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రత్యేక యవనస్తురాలు కూడా ఇంకా అనేక మందివి చెప్పాల్సినవి ఉన్నాయి కానీ మనకి అంత సమయం సరిపోదు. ఈ రోజుల్లో 40 నిమిషాల మెసేజ్ వినడానికి ఇష్టపడడం లేదు కదా, షార్ట్ మెసేజ్కి వచ్చేయాల్సి వచ్చింది. ఎందుకంటే విసుగొచ్చేస్తుంది కదా. సాతాడు అనేకల్ని దేవుని యొక్క వాక్యాన్ని వినవ్వకుండా చేస్తున్నాడు. అలాగ అలవాటు పడిపోయారు. ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయినా సరే గంటల తరబడి వస్తే చూస్తారు కానీ 40 నిమిషాల వాక్యం ఆగకుండా వింటారండి. ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటారు. ఫస్ట్ చూస్తారు, మధ్యలో చూస్తారు, ఆఖరిలో చూస్తారు. మీకోసం ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాగా ఉండాలి ఇది. దేవుని వాక్యాన్ని ఎంతమంది అండి కూర్చొని శ్రద్ధగా విని మా జీవితాలను మార్చుకోవాలని చెప్పి ఒక గంట అయినా వర్తమానాన్ని వినడానికి మీ చెవుల్ని ఇస్తున్నారా? వినడానికి ఇష్టపడుతున్నారా? ఆలోచించండి. ఫార్వర్డ్ మెసేజ్లు ఒక గంట అరగంటకి ఎక్కువైందంటే ఫార్వర్డ్ చేస్తారు మెసేజ్. ఇదే ఇంకేదైనా వచ్చింది అనుకోండి, ఏ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ వేసి వింటారంటే మీరు ఆత్మానుసారమైన మనుషులుగా ఉన్నారా లేకపోతే ఈ లోకానుసారమైన వ్యక్తులుగా ఉన్నారా? దానియేలు, షడ్రక్, మేషక్ అలాగే యోసేపు జీవితాల్లో మనకు ఒక ఉదాహరణగా దేవుడు ఇచ్చాడు. అలాగే డేవిడ్ లివింగ్స్టన్, ఉరుమ్ బ్రాండ్ గారు, వీళ్ళు జీవితాన్ని చదివినప్పుడు అలాగ అయ్యిందా అప్పుడు అనుకోవడం కాదు కానీ అలాగ నేను జీవించాలి, మాదిరికరంగా జీవించాలి. యేసు అంటే నీ జీవితం ద్వారా ఇతరులకి పరిచయం చేయాలి యేసునని మీకు చెప్తా ఉన్నాం. ప్రత్యేక యవనస్తుడు, యవనరాలు కూడా దయచేసి ఈ ప్రోగ్రాం ద్వారా ఆలోచించాలి. మీ యొక్క మంచి అభిప్రాయాలు, ఇందులో సత్యం ఉంది, నిజమే ఉంది. మా జీవితాలు ఈ రోజు నుంచి ఆ యొక్క ప్రవక్తల్లాగా, ఆ యొక్క మిషనరీస్ లాగా, మరి ముఖ్యంగా యేసులాగా క్రీస్తుని ఇతరులకి మా జీవితాల ద్వారా పరిచయం చేస్తాం అనుకుంటే కనుక మీ యొక్క అభిప్రాయాలు కింద కామెంట్స్లో మాకు పెట్టండి.
అలాగే మీకోసం ఒక ప్రత్యేకమైన ప్రార్థన మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాం. ఎవరు ఈ ప్రోగ్రాం చూస్తున్నా, ఏ యవనస్తుడు ఏ మూల నుంచి యూట్యూబ్లోనే కానీ, అలాగే ఎవరైనా సరే, మరి ముఖ్యంగా ట్రినిటీ రివైవల్ వర్షిప్ సెంటర్ యూతే కానీ ఎవరైనా సరే మీ చేతులెత్తి మోకాళ్ళు వేస్తే కనుక మీకోసం అభిషేకంతో నింపబడిన గొప్ప దైవజనరాలు మరి అమ్మ మీకోసం ప్రార్థన చేస్తారు. మీ యవ్వన జీవితంలో సాతాను ముట్టుకోకుండా దేవుని యొక్క హస్తాల్లో మీరు ఉండేలాగా, దేవుడు కాపాడేలాగా, మీ జీవితాలను కూడా ఆయన చేతిలో ఉండేలాగా మరి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. మోకాళ్ళు వేస్తే కనుక కన్నీటితో మీరు కూడా మీ జీవితాల్ని చక్కదిద్దుకోవాలి. దేవుని రాకడ సమీపిస్తుందని మేము ఎంతగానో ప్రాధేయపడుతున్నాం. కనుక ఆఖరి ప్రార్థనతో ఈ యొక్క ప్రోగ్రాం మనం ముగించుకుందాం. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుంటే, మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ పాదాలకు ఎన్నైనా వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం విన్నటువంటి బిడ్డలందరినీ కూడా రక్షించండి ప్రభా. మేము కూడా ఇలాగ ఉండాలని ఆశపడేలా సహాయం చే. ఎంతోమంది అలా ఉండి వారి జీవితాలు సమర్పించుకున్నారు నాయన. వాళ్ళు బ్రతికారు నీ కొరకు నాయన. మిమ్మల్ని చూపించారు తండ్రి. ఇప్పుడు కూడా నాయన చూపించడానికి కృప దయచేయండి. ఒక్కొక్కరితో మీరు మాట్లాడి దర్శించండి. వాళ్ళకు భయం పుట్టించండి. అవును, నీ వస్తున్నావు, వచ్చినప్పుడు మేము ఎక్కడుంటాం నాయన. భూమి మీద భయంకరమైన జరుగుతున్నాయి, వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఆ బిడ్డలందరితో మీరు మాట్లాడి దర్శించండి. ప్రతి యవ్వన స్త్రీని, యవ్వన పురుషుని కూడా అభిషేకించండి. మారు మనస్సు రక్షణ దయచేయండి నాయన. మారు మనస్సు రక్షణ దయచేయండి తండ్రి. వారి గుండెల్లో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేయండి, వ్యతిరేకతను తీసివేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వ్యతిరేకతను తీసివేయండి నాయన. మీరు మహిమ పొందండి నాయన. బిడ్డలందరినీ కూడా కాపాడి భద్రపరచండి. ఎంతవరకు పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో మీరున్నందుకు మీ స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం. సిలువ రక్తమే జయం. ప్రభేసు నామమున సంపూర్ణ విజయం, వాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే కనుక మా యొక్క వీడియో రాణి కర్మోజీ అనే ఛానల్, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాలు కింద కామెంట్స్లో, లైవ్లో కాకుండా కింద కామెంట్స్లో కూడా మీ అభిప్రాయాలు మాకు తెలియపరచండి. ఏవైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తే కనుక అవి కూడా మాకు తెలియపరచండి. మరి అభిషేకంతో నింపబడిన దైవ సేవకురాలు మీకోసం ప్రార్థన చేస్తారు. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తారు. అలాగే మా వాట్సాప్ నెంబర్ కూడా కిందన ఇస్తున్నాం, 9959383478. ఈ నెంబర్కి కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మరి మీరు మాకు ఫోన్ చేయొచ్చు. ఎవ్రీడే ఈవినింగ్ 5 తర్వాత 5 to 9 ఈ టైంలో మేము మీతో మాట్లాడగలుగుతాం. మిగతా టైంలో మేము బిజీగా ఉంటాం, ప్రేయర్లో ఉంటాం, మా ప్రార్థనా సమయంలో ఉంటాం. అలాగే వేరే పనులు కూడా ఉంటాయి. ఎవరు ఫోన్ చేయాలనుకున్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి ఈవినింగ్ 5 to 9 లోపల మీరు ఫోన్ చేస్తే మేము కాల్స్ ఎత్తి మీకు రెస్పాండ్ అవుతాం. అలాగే మా బాధ్యత, మా ఉద్యోగాలే ఇవి. అనేక ఆత్మలు రక్షించబడాలి, దేవుని రాజ్యంలో మేము కూడా ఉండాలి. ఇదే మా యొక్క ఉద్దేశం. దీనికోసం ఈ యొక్క ప్రోగ్రామ్స్ నిర్వర్తిస్తున్నాం. అనేకులు ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఒక్కరు రక్షించబడినా సరే మేము పరలోక రాజ్యంలో మేము ఆస్తిని సంపాదించుకుంటాం. కనుక మంచి ఆలోచించి ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతవరకు సత్యం ఉందని ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.